నమస్తే అండి. ఒక పక్క నిన్నగాక మొన్నొచ్చిన సీఎం విజయ్ గారు సైనికులను గౌరవించి సన్మానిస్తుంటే, మరోవైపు మన ఆంధ్రప్రదేశ్లో, అది కూడా గుంటూరులో సైనికులకు జరిగే సన్మానాన్ని కూడా మీరు ఒకసారి ఇక్కడ చూడండి. తర్వాత నేను మాట్లాడతాను. నేను మంత్లీ కోట సార్ ఏంటి సార్ సమస్య ఏంటి? సార్, నేను ఎక్స్ సర్వీస్ మెన్ని. నా పేరు తాడిబేని కృపారావు, చినకాకాని గ్రామం, మంగళగిరి మండలం. సార్, నేను మంత్లీ కోట, మాకు ఎవ్రీ మంత్లీ మాకు లిక్కర్ కోట ఆథరైజేషన్ ఉంటుంది సార్. ఆ కోట ప్రకారంగా నేను ఈ నెల 10వ తారీఖు నా కోట తీసుకోవడానికి వెళ్ళాను సార్. ఇయర్స్ ఎన్సీసీ క్యాంటీన్ గుంటూరు శ్యామలనగర్ వెళ్తే అక్కడ నా పురాణ పేమెంట్ యూనిట్గా ఒక సుబ్దార్ మేజర్ సాబ్ లక్ష్మణ్ కుమార్ సాబు నాకు కనపడ్డారు. మాట కలిసి సాబు ఛానల్ కనపడ్డారు. మీరు రెండు మా ఇంటికి ఇన్వెస్ట్ చేయడానికి సాబు ఆయన కోట ఆయన తీసుకోవడానికి వచ్చారండి. నా కోట నేను తీసుకుని ఆయన కోట ప్రకారం ఆయన 14 బాటిల్స్, నా కోట ప్రకారం 4 బాటిల్స్ వచ్చి 18 బాటిల్స్ ఒక బ్యాగులో పెట్టుకున్నామండి. ఆయన 14 బాటిల్స్ ఒక బ్యాగు, నా 4 బాటిల్స్ ఒక బ్యాగులో పెట్టుకుని మేము ఒకే వాహనం మీద నా బండి మీద సాబుని మా ఇంటికి తీసుకెళ్తే ప్రయత్నంలో మార్కెట్ గార్డ్ దిగారు. సాబు దిగి, అబ్బాయి ఒకసారి మీ ఇంటికి వస్తున్నాం కదా, సరే ఛానల్కి వస్తున్నాం, పిల్లలకి ఏదైనా కాయలు తీసుకుంటాను, నువ్వు కొంచెం అక్కడ ఎండగా ఉంది, నీడకు పోయి నుంచోని చెప్పి అన్నారు సాబు. నేను ఓపెన్ గానే సాబు పెట్టుకున్న బాటిల్స్ బ్యాగు, నా బ్యాగ్ ఓపెన్ గానే బండి మీద పెట్టుకున్నాను. కొంచెం దూరం పోగానే ఎక్సైజ్ కానిస్టేబుల్ సుబ్బారావు ప్లస్ బోసు శివశంకర్ అన్న ఒకళ్ళిద్దరు వచ్చి, నేను ముందుకు వెళ్తూ నీడ కోసం వెళ్తున్నట్టు నా బండిని ట్రాష్ చేసుకుంటూ పక్కకు నన్ను నెట్టుకుంటూ ఇద్దరు వచ్చి బండి ఆపి అది ఏమని చెక్ చేశారండి. చెక్ చేస్తే నేను ఓపెన్ గా చెప్పాను, ఈ మా ఆథరైజ్ ప్రకారం మా లిక్కర్ బాటిల్స్ అండి శ్యామనగర్ క్యాంటీన్ లో మేము పర్చేస్ చేశాము, ఇదిగోండి మా ఆథరైజేషన్ బిల్స్ అని కూడా చూపించామండి. సాబు బిల్స్ నా దగ్గర పెట్టారు. ఇద్దరు బిల్స్ చూపించాము, ప్లస్ ఇద్దరు కార్డులు కూడా నేను చూపించాను, ఐడి కార్డ్స్ కూడా చూపించాను సార్. ఆయన కూడా చూపించిన తర్వాత 2 minutes అతను సుబ్బారావు సైలెంట్ అయ్యి, తర్వాత నువ్వు ఇక్కడ సరే నువ్వు చూపించిన బిల్స్ ప్రకారంగా ఉన్నాయో లేవో ఇక్కడ చెక్ చేయడానికి కుదరదు, నువ్వు నిదానంగా ఇక్కడ గొడవ ఏం చేయొద్దు అని నన్ను మభ్య పెట్టారండి. సరే అట్లా నవ్వి పెట్టినప్పుడు నాకేదో అనుమానం వచ్చి నన్ను స్టేషన్ తీసుకెళ్తే ఏదో అరెస్ట్ చేస్తారని ఒక భయంతో నేను ఉన్నాను సార్. ఈ బాటిల్స్ మా సాబు నేను పిలుస్తాను ఇక్కడే ఉన్నారని అన్నాను. ఆ టైంలో నా ఫోన్ ఆయన లాకేసుకుని, నువ్వు ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు, నేను చెప్పినట్టుగా నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తే నిన్ను కూర్చోబెట్టేసి కౌంట్ చేసి నేను పంపించేసేస్తాం, లేకపోతే నిన్ను పర్మనెంట్ జైలేసి నీకు పెన్షన్ గానీ నీకు లిక్కర్ క్యాంటీన్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని మేము బంద్ చేపిస్తాము. ఇప్పుడు మీరు ఐడి కార్డ్ చూపించాం సార్. దానికి లిక్కర్ కొన్న బిల్స్ చూపించారా? బిల్స్ కూడా నేను లిక్కర్ కొన్న బిల్స్ బిల్స్ ప్రకారంగా టాలీ అయినాయి. ఆ టైంలో డ్రింక్ చేస్తున్నారు? నేను ఏం డ్రింక్స్ చేయలేదు సార్. మరి ఏ రకంగా పట్టుకున్నారు? వాళ్ళకి పట్టుకొని వాళ్ళు నన్ను మభ్య పెట్టి తీసుకెళ్లారు సార్. నేనేమన్నానంటే, నేను తప్పు చేయలేదు కాబట్టి నా దగ్గర ఉన్న రైట్స్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నేను భయపడకుండా వాళ్ళ అమ్మటి వెళ్ళాను సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసుకుంటూ, నేను అరే డిఫెన్స్ కేసు పట్టుకున్నాను రా, నాకు ఇప్పుడు మంచి మార్కులు వస్తాయి, మన డిఫెన్స్ కేసు పట్టుకున్నాను, నాకు పై అధికారుల దగ్గర నాకు మంచి పేరు వస్తుందిరా, డిఫెన్స్ కేసు పట్టుకున్నాను, ఛానల్ నుంచి ఒక కేసు పట్టుకున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ మొత్తాన్ని ఎక్కడో ఇళ్ళ దగ్గర కూర్చున్నట్టు అధికారులు తీసుకొచ్చి తొందర రండి నేను డిఫెన్స్ కేసు తీసుకొస్తానని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు. ఆ టైంలో నాకు భయం వచ్చి నన్ను ఏదో చేయబోతున్నారని, నన్ను అరెస్ట్ చేయబోతున్నారని భయంతో నేను బండి వదిలేసేసి గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర ఒక పక్కకి వెళ్ళి నా భార్యకి ఫస్ట్ ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన తర్వాత ఇలా సంగతి మా పాప ఫోన్ ఎత్తితే నన్ను పోలీసులు అరెస్ట్ చేశారండి, పలానా చోటకి వెళ్తానని మమ్మీకి చెప్పామా, శ్యామనగర్ తీసుకెళ్తున్నారని చెప్పానండి. అట్లా మా మిస్సెస్ ఇక మా సుబేదార్ మేజర్ సాబ్కి ఫోన్ చేసి అట్లా నన్ను ఫోన్ చేశారు. తర్వాత ఇక నన్ను ఆ టైంలో నన్ను ట్రాప్ చేసుకుని తీసుకెళ్లారు. నేను ధైర్యంగా నిలబడ్డాను. అక్కడే ఫోన్ తీసేస్తున్నారు నా దగ్గర. మీ దగ్గర ఫోన్ లాక్కున్నారు, బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మీ చేత ఎఫ్ఐఆర్ రాశారు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నా ఫోన్ తెలియదు. నా ఫోన్ లో ఉన్న మెసేజ్లు అన్ని క్యాంటీన్ యూఆర్సీ క్యాంటీన్ టెక్స్ట్ మెసేజ్లు మొత్తం డిలీట్ చేసేసారండి. నా ఫోన్ తీసేస్తున్నారు. నాకు ముసిగేసి నేను సివిలియన్ని, నువ్వు సివిలియన్వి, నేను సివిలియన్ని, ఆటోమొబైల్ వర్క్ చేసుకుంటాను, నేను బయట ఆర్మీ వ్యక్తుల దగ్గర బాటిల్స్ ఎక్కువ పెట్టుకుని నేను బయట అమ్ముకుంటానని నువ్వు చెప్పకపోతే నువ్వు జైలుకి వెళ్తావు, ఇలా చెబితే నువ్వు ఇంటికి వెళ్తావు. అది నేను సంతకం పెట్టాను, అకడాయించానండి. అకడాయించకపోతే నన్ను సుబ్బారావు అనే కానిస్టేబుల్ నన్ను గొంతు మీద చేయి పట్టుకుని ముసిగేసి, నువ్వు బలవంతంగా పెడతావా లేదా, పెడితేనే నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తావు, లేకపోతే నువ్వు జైలుకి వెళ్తావు, అది గుర్తుపెట్టుకో, నువ్వు ముందు సంతకం చేయి. నిజంగా అంత దారుణంగా ప్రవర్తించారు. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ తెలిసి చెప్పారు కదా, అయినా కూడా అలా చేశారండి. నన్ను తీసుకెళ్లి అరండలపేట పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంతలోకి నేను ఇచ్చిన క్యాంటీన్ బిల్స్ కూడా తీసుకుని అక్కడ వెళ్ళి ఎస్ఐ దగ్గర ఎఫ్ఐఆర్ రాస్తుంటే ఆ సుబ్బారావు కానిస్టేబుల్ నాకు ఎటువంటి రసీదులు ఇతను చూపించలేదు, అందుకే నేను తీసుకొచ్చానని చెప్తున్నారు అక్కడ. అసలు ఈ ఘటన గురించి వింటుంటే రక్తం ఉడిగిపోతుంది. అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసమైనా ఈ సైనికులు ఉన్న ఊరిని కన్న తల్లిని వదిలి దేశ సరిహద్దుల్లో గడ్డకట్టే మంచుల్లో -50 degrees ఉష్ణోగ్రతలో పోసినాయి 2 సెకండ్లలో ఆ డ్రాప్స్ కింద పడే లోపు గడ్డ కట్టుకుపోయి ఆ ప్లేసుల్లో సియాచిన్ గ్లేషియర్ లాంటి ప్లేసుల్లో మన దేశానికి కవచంలా నిలుస్తూ కాపు కాస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసమేనంటారా? ఒక్కసారి ఈ సంఘటన గురించి మీరు కూడా తెలుసుకున్నారంటే రక్తం మరిగిపోతుంది. వీళ్ళని ఏం చేయాలనేది కూడా మీకే వదిలేస్తున్నాను. అసలు మీరే చెప్పాలి వీళ్ళని ఏం చేయాలనేది. అసలు విషయం ఏంటంటే, మన గుంటూరు యూఆర్సీ క్యాంటీన్ ఆర్మీ వాళ్ళకి ఇక్కడ నుండి ఆర్మీ క్యాంటీన్ అంటారు మామూలుగా మన లాంగ్వేజ్లో, లోకల్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఒక మాజీ సైనికుడు తన మంత్లీ కోట తీసుకొస్తుండగా ఎక్స్చేంజ్ కానిస్టేబుల్స్ వారిని వెంబడించి వారి దగ్గర రసీదులు, ఐ కార్డు, దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ చూపించిన తర్వాత కూడా వారి స్వార్థం కోసం కనీసం ఆ డిపార్ట్మెంట్కి ఉన్న వాల్యూ పోతుందేమో అని వెనక ముందు కూడా ఆలోచించకుండా ఒక మాజీ సైనికుడిని
తన పేరు కృపారావు సుబ్బారావు అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ చేసిన ఈ ఘటన అనేది చాలా దారుణం. తన దగ్గర అన్ని ప్రూఫ్స్ చూపించిన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ముసుకేసి మరీ తనతో ఆ నేరాన్ని ఒప్పించి తనని ఎఫ్ఐఆర్లో సైన్ చేసే విధంగా దుర్భాషలాడి, తన ఫ్యామిలీని కూడా దుర్భాషలాడి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇంత చేసిన తర్వాత ఆ మాజీ సైనికుడు డిస్టిక్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తే డిస్టిక్ కలెక్టర్ గారు న్యాయాలు తెలుసుకుని ఇంట్రాగేషన్ చేయాలని ఒక ఆఫీసర్ను నియమించిన తర్వాత ఈ మొత్తం విషయం కూడా బట్టబయలవడం జరిగింది. ఇదేనా ఒక సైనికుడికి మనం ఇచ్చే గౌరవం? అసలు ఈ ఫెసిలిటీస్ ఈ సైనికుడికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎందుకు ఇస్తున్నారో ఆలోచించారా? ఒక్క సైనికుడే అండి తన చావు కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా చూసి మీసాన్ని మెలేస్తూ 140 కోట్ల మంది భారతీయులకి రక్షణగా నేనున్నాను, వారికి ఏదైనా జరగాలంటే ముందు నన్ను దాటెళ్ళాలనే ధైర్యాన్ని ఇచ్చేది ఒక్క సైనికుడు మాత్రమే. అలాంటి సైనికుడు దేశ సరిహద్దుల్లో ఉన్న ఊరిని, కన్న తల్లిని, పిల్లల్ని వదిలి ఎన్నో రకాలుగా స్ట్రగుల్స్ పడి ఆ డ్యూటీలు, ఆ తర్వాత ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి ఒక మెడిసిన్లా ఈ లిక్వర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ లిక్వర్ కంటిన్యూగా 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఆ లిక్వరే తనకు ఒక మెడిసిన్లా పనిచేస్తూ దేశ రక్షణకి తోడ్పడుతుంది. ఇక తర్వాత రిటైర్ అయిన తర్వాత తన పరిస్థితిని అర్థం చేసుకున్న గవర్నమెంట్లు తనకి ఇచ్చే గౌరవంగా వారికి ఇచ్చే ఒక చిన్న వెల్ఫేర్ మాత్రమే. అలాంటి వెల్ఫేర్ని కూడా అన్యాయంగా, అక్రమంగా వారిని, వారి ఫ్యామిలీని దూషిస్తూ రకరకాల ఆలోచనలతో, స్వార్థాలతో ఈ విధంగా ఎక్స్ సర్వీస్మెన్లు ఇబ్బంది పెట్టడం అనేది ఎంత సమంజసం? జనాభా చూస్తున్నారు అసలు ఏం జరుగుతుందనేసి. అసలు ఎంతవరకు ఎక్స్ సర్వీస్మెన్స్ అంటే ఏంటి, వారికి చేసే న్యాయం ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క ఇండియా మొత్తంలో, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందని నేను అంటాను. ఇటు నిన్నగాక మొన్న సీఎం అయిన విజయ్ గారిని ఒక్కసారి గమనించండి. కీర్తి చక్ర గ్రహీత, ముఖంలో ఒక బుల్లెట్, కుడి భుజం మీద ఒక బుల్లెట్, ఆపరేషన్లో తగిలినా కూడా నెత్తురు ఏరులై పారుతున్నా కూడా తన ఎదురుగా ఉన్న శత్రువుని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపి తన తోటివారిని, తన దేశాన్ని రక్షించుకున్న మీనాక్షి సుందరం లాంటి వీరుల గురించి చూడండి. వారిని సన్మానిస్తున్న తమిళనాడు గురించి చూడండి. మొత్తం దేశంలో ఒక ఆంధ్రాలో మాత్రమే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 2% రిజర్వేషన్ ఇచ్చి మొత్తం ఆర్మీనే అగౌరవపరుస్తున్నారని నేను అంటాను. అసలు ఇండియన్ ఆర్మీ అంటే ఏం తెలుసు మీకు? ఇలాంటి ఇబ్బందులు పెడుతున్న వారందరికీ కూడా కనీసం కామన్ సెన్స్తో అయినా ఆలోచించండి. 16 ఏళ్ల ఏజ్లో వెళ్ళి దేశ రక్షణని భుజాల మీదకి తీసుకుని ఒక వ్యక్తి దేశమే మొదటి ధ్యేయంగా, మొదటి బాధ్యతగా అహోరాత్రులు ఎండ, వాన, చలి ఏవి లెక్క చేయకుండా తన దేశాన్ని మొదటి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దేశ రక్షణలో అంకితమై అవసరమైతే తిరంగాని చుట్టుకునైనా కానీ నేను ఇంటికి చేరతాను, కానీ దేశాన్ని మాత్రం, దేశ రక్షణకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా శత్రు సైన్యాల నుండి కాపాడమే ధ్యేయంగా పోరాడే ఈ వ్యక్తికి జరిగే సన్మానం ఇదేనా? నిజ జీవితాల్లో ఈ సైనికులు చేసిన ధైర్య సాహసాల ఆధారంగా వచ్చిన ఎన్నో సినిమాలు ఆ హీరోలకి పాలాభిషేకం చేయడానికి, వారిని అభిమానించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మరి ఆ అభిమాన హీరో ఈరోజు ఇంత పాపులర్ అవడానికి కారణమైన ఆ సైనికుడిని మాత్రం గౌరవించడం మర్చిపోతుంటారు. ఇక మీరే చెప్పాలి కమెంట్లో ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలనేది. ఇదండి వీడియో. మరో వీడియోలో మరలా కలుద్దాం. జై హింద్.